నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ విజయ సంకల్ప సమ్మేళనం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం మోదీ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని, మరోసారి ప్రధానిగా మోదీయే అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జీఎం కన్వెన్షన్ హాల్లో బీజేపీ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ విజయ సంకల్ప మహాసమ్మేళన్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్ణాటక రాష్ట్రం బెల్లం ఎమ్మెల్యే, రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రజా సంక్షేమ పాలనను చూసి దేశ ప్రజలు మరోసారి మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ముచ్చటగా మూడోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. దేశంలో మోదీ గాలి వీస్తోందని, మోదీ సునామీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకుడు మోదీ అని, మూడోసారి మోదీ ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నల్గొండలో నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాధకోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభయ్ పాటిల్ గారికి, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ గారికి స్వాగతం. పాతూరి ధర్మ గారికి, ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి నల్గొండ అసెంబ్లీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, फिर एक बार मोदी सरकार, फिर एक बार, फिर ప్రతినిధుల బృందానికి స్వాగతం, సుస్వాగతం. బూత్ కు ఒక కోఆర్డినేటర్ పెట్టుకొని ప్రతి బూత్ లో ఉన్నటువంటి ఓట్ల 370 అధిగమించి మనం సీట్లు సాధించాలనే ఉద్దేశంతో, ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రతినిధుల బృందం ఈ యొక్క కార్యక్రమంలో మన 370 ఓట్లు సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆ యొక్క లాభాల గురించి మనకు వినియోగించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఒక సంకల్పం తీసుకుని కూర్చున్న మనందరం కూడా మంది లబ్ధి పొంది ఉన్నారు. నేను ఆ మధ్య ఒక కలపుర్తిలో ఒక మీటింగ్ పోతే మండల అధ్యక్షులు ఒక బూతులకు పంచాలి, బూతులకు కూడా పంచాలి. మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ లబ్ధి దాని దగ్గర పోయి భారతీయ జనతా పార్టీ అనుభూతిని పొందిన విషయాన్ని కూడా మనము మోడీ గారి గురించి అతను ఏం చెప్తా ఉన్నారనేటువంటి విషయం కూడా Nah,
రేపు मेहूत में जाके घर कितने हैं और परिवार कितने हैं, ये आप भी के लेके आने के बाद में प्रबंधन समिति जितने लोगों को मैं आज बता रहा हूँ यहाँ से आएगा। नमस्कार। 2024 का जो लोकसभा का जो माहौल है पूरे भारत में, जैसे मोदी जी ने कहा है कि इस बार 400 पार, जब चुनाव से पहले ये घोषणा दी थी उस समय निश्चित रूप से ये हम पार करेंगे एक माहौल था, लेकिन आज माहौल इतना बना है पूरे भारत में, खास करके तेलंगाना को लेके 450 तक भी टारगेट हम रीच किए तो भी आपको आश्चर्य नहीं होगा। जिस तख्ते को आप पूछेंगे तो एक ही नाम है, मोदी जी, विकास और भारतीय जनता पार्टी। जो 9 साल के मोदी जी के कार्यकाल में एक भी भ्रष्टाचार नहीं हुआ, सिर्फ बातें विकास की हुई, बातों के साथ काम भी हुआ है। ये ज़मीनी स्तर पर आप सब लोग देख सकते हैं। इसीलिए समाज का हर वर्ग, गरीब हो, श्रमिक हो, दलित हो, ओबीसी हो, सभी लोगों ने एक ही नारा है, अगली बार मोदी सरकार। तो मैं कर्नाटक का चौथी बार विधायक हूँ, लेकिन अभी पिछले चुनाव में मैं तेलंगाना में एक 20 विधानसभा का प्रभारी था। मैं निजामाबाद, जहीराबाद और कामारेड्डी में, इसलिए यहाँ की थोड़ी राजनीति भी मैं जानता हूँ। अभी मुझे आके 5 दिन हो गए। इस 5 दिन में यहाँ का जो माहौल है, जैसे मैं प्रभारी बनने से पहले 8 से 10 यहाँ पे निश्चित रूप से हमारी सीटें आएंगी, प्रदेशी नेता हो, राष्ट्रीय नेता बताते थे, लेकिन कल जब मीटिंग हुआ और इंटेलिजेंस का रिपोर्ट हो या बाकी का जो माहौल है वो देखने के बाद ऐसे लग रहा है कि जैसे जैसे चुनाव नज़दीक आ रहा है वैसे वैसे बीजेपी का माहौल बढ़ रहा है। तो निश्चित रूप से 10 से अभी 12 निश्चित रूप से आएंगे आने वाले दिनों में और भी, क्योंकि आज आपको पता है बीआरएस, उनका अस्तित्व का प्रश्न निर्माण हुआ है। उसके साथ जो प्रदेश की नई सरकार है, मैं इसलिए कह रहा हूँ, आप सब लोगों ने देखा है खड़गे जी का एक स्टेटमेंट, उनका बैंक अकाउंट सीज हुआ है, पैसा नहीं है, तो तेलंगाना को उन्होंने बैंक करके यूज़ कर रहा है। रेवंत टैक्स प्रारंभ हुआ है आपके यहाँ, रेवंत टैक्स के माध्यम से ये टैक्स कहाँ जा रहा है, कांग्रेस को चुनाव के लिए, वो तेलंगाना को लूट के अभी चुनाव करने वाले हैं। जैसे कर्नाटका को ये करके यहाँ पे पैसा ले गए, अभी कर्नाटक से और तेलंगाना से। तो ये लोग को यहाँ के जनता को जानना चाहिए। और ख़ास करके ये चुनाव जो है, ये चुनाव एक तरफ विकास है, दूसरी तरफ विनाश है। ये एक तरफ मोदी जी है जो विश्वमान्य नेता है और जो कहा है उसको हकीकत में बदला है, और दूसरी तरफ राहुल गांधी है जिनके पास कोई विजन नहीं है, सिर्फ उनका एक ही विजन है, मोदी हटाओ। वो खुद हटा नहीं सकते, ये जनता का काम है। जनता ने तो 2 बार उनको पूर्ण बहुमत दिया है, ये बार तो 370 से भी ज़्यादा बहुमत देंगे। और निश्चित रूप से आने वाले 5 साल में जो एक नई दिशा मिलेगी भारत के, उसके साथ तेलंगाना का, साउथ दक्षिण भारत में 2 ही राज्य ऐसे हैं भारतीय जनता पार्टी के लिए, कर्नाटक और तेलंगाना। ये बार जो सीटें यहाँ पे बढ़ेगी, निश्चित रूप से 10-12 का सीट बढ़ने के बाद में इसका असर निश्चित रूप से प्रदेश सरकार पे होगी। और दक्षिण भारत में आने वाले दिनों में भारतीय जनता पार्टी का प्रदेश सरकार भी, एक बार कर्नाटक में बहुत बार हुआ है, उसका बाद कहीं तो सरकार बनेगी, तो ये निश्चित रूप से तेलंगाना में बनेगी। हमारे यहाँ के नेतृत्व करने वाले, प्रदेश के नेतृत्व करने वाले अध्यक्ष जी रहेंगे, हमारे असेंबली में लीडर गिरीश महेश जी रहेंगे। ये सब लोगों ने अपना जो कार्य जो भी उनके मिला है वो बहुत 100% उसको धरातल पर उतरने का काम कर रहे हैं। और ख़ास करके इस चुनाव में हमारे कैंडिडेट जितने भी हैं 17 के 17 पूरा कोशिश कर रहे हैं कि जीतने के लिए,
और निश्चित रूप से जैसे जैसे आगे बढ़ रही है, चुनाव की माहौल बन रहा है, तो तेलंगाना का जो नारा है मेरे ख्याल से हर आदमी का नारा, आप 10 लोगों में मार्केट में पूछते हैं तो 7 लोग बोलेंगे मोदी जी। तो ये जो चुनाव है निश्चित रूप से तेलंगाना के लिए नई दिशा देगी और हम जो चाहते हैं उससे भी ज़्यादा बेहतर रिजल्ट यहाँ पे आएगी। ఏ రకంగా మనం గెలిపియాలా, ఎందుకు గెలిపియాలా భాజపాని? ఈరోజు దేశం మొత్తం కూడా మోడీ 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 నామస్మరణ మోగుతూ ఉంది. ప్రపంచం మొత్తం రామనామాన్ని వినిపించిన మోడీని రేపు ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి 400 కంటే ఎక్కువ సీట్లతో గెలిపియాలని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా ఏది చూసినా ఈరోజు మోడీ బీజేపీ తప్ప వేరే పార్టీలు కంటికి కనపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మోడీ ఇంతకుముందు కాంగ్రెస్ అంటే స్కాములు, కాంగ్రెస్ అంటే మాట తప్పులు చూసినాం. ఇప్పటిదాకా 6 గ్యారంటీలు 60 అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చి 100 రోజుల్లో 1,25,00,000 అప్లికేషన్లు తీసుకొని మాన్యువల్గా తీసుకొని, ఎందుకంటే టైం స్పెండ్ చేయాలా, ఎంపీ ఎలక్షన్ అయిపోతే ఇక పట్టించుకోకుండా ఉండాలని. ఎందుకంటే మోడీ గారేమో డిజిటల్ భారత్ అంటారు, ఒక్క రోజులో చేసే అప్లికేషన్లని ఇంతవరకు ఆన్లైనే చేయకుండా అసలు ఆ గ్యారంటీలు వస్తాయా రావా లేకుండా బ్లాక్మెయిల్ రాజకీయం చేయడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మోడీ గారు మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు. మోడీ గారు అయితేనే ఈ దేశం విశ్వగురు అవుతుంది, మోడీ గారు అయితేనే ఈ దేశం నెంబర్ 1 అవుతుందని ఈరోజు యువత నమ్ముతూ ఉంది. యువతకు ఎంప్లాయ్మెంట్ కలగాలన్నా, యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా, ఎందుకంటే 50% యూత్ ఈరోజు ఈ దేశంలో ఉన్నది. వాళ్ళందరి కళల సాకారం కావాలంటే మోడీ గారు అయితేనే అని వాళ్ళంతా కూడా ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఇది ఒకటే కాదు, ఈరోజు మన నల్లగొండ అభ్యర్థులను చూస్తే ఎంతసేపటికి వంశపారంపర్యం, కుటుంబ పాలనలు, వీటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంతసేపటికి కోమటిరెడ్డి కుటుంబాలు, జానారెడ్డి గారి కుటుంబాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబాలేనా ఈ రాష్ట్రంలో కానీ ఈ నల్లగొండలో కానీ వెళ్ళేది? నల్లగొండ ఉద్యమాల గడ్డ. ఖచ్చితంగా రేపు ఒక మంచి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. రేపు ఈ నల్లగొండ జెండా మీద కాషాయ జెండా ఎగరవేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా రేపు భారీ మెజారిటీతోటి భాజపా ఈడ గెలవబోతా ఉంది. దానికి ఈ వారసత్వ రాజకీయాలకి, ఈ అబద్ధపు మాటలకి గొడ్డలి పెట్టు. రేపు మార్పు మొదలవుతుంది. ఆ మార్పు నల్లగొండ పార్లమెంటు నుంచి మొదలవుతుందని తెలియజేస్తూ, రేపు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, రేపు యువతకి నేను ఈరోజు పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అధికార పార్టీ కోర్టేస్తేనే రేపు డెవలప్మెంట్ అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు ఉద్యోగాలు కల్పించాలంటే మేము కల్పిస్తామా, మిగతా నాయకులు కల్పిస్తారా, వేరే పార్టీ అభ్యర్థులు కల్పిస్తారా, వాళ్ళు ఒక్కసారి మీడియాకు వచ్చి చెప్పండి. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, 50,000 ఉద్యోగాల కల్పనే, 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కల్పనే ధ్యేయంగా. ఎందుకంటే దేశాలు తిరిగి వచ్చిన వాళ్ళం, బయట యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన వాళ్ళం. ఖచ్చితంగా యువతకి ఏం కావాలా, మా ఏరియాకి ఏం కావాలని చూసిన వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా రేపు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ మా దగ్గరకు వచ్చి మిగతా అభ్యర్థులు మాట్లాడవచ్చు, మీరు ఈ జిల్లా కోసం మీరేం చేయలేస్తారు, ఈ జిల్లా కోసం మేమేం చేస్తాం. రేపు 50,000 ఉద్యోగాలు కల్పించాలంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ఓటేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ జై భారత్. ఇట్లు గెలవబోతున్నామని చెప్పేసి అన్ని ఏజెన్సీస్తో పాటు విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట మీకు తెలుసు. కానీ మేము చాలా స్పష్టంగా ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులు ఎంతమంది అయితే అభ్యర్థులు మేము ప్రకటించామో, మా అభ్యర్థులతో పాటు నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మమ్మల్ని అత్యధికంగా సీటు గెలిపించబోతా ఉన్నది. కాంగ్రెస్ బూటకపు బాటలతోటి అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేని స్థితిలో, కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అలవికాని హామీలు ఎన్నో ఇచ్చారు. ఒక్క గ్యారెంటీ కూడా ఈ రోజు వరకు పూర్తి చేయకుండా కనీసం ఒక్క గ్యారెంటీలో ఉన్నటువంటి నాలుగు అంశాలు దాంట్లోకి వెళ్ళి 1-2 అంశాలు చేసేసి 2 గ్యారెంటీలు పూర్తి చేసేటట్టు, 4 గ్యారెంటీలు పూర్తి చేసేటట్టు పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా బూటకపు అబద్ధపు
పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తానని తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒకే ఒక ఇంటెన్షన్ తోటి, మోటివ్ తోటి ఈరోజు ఈ రాష్ట్రంలో గద్దెనెక్కింది. ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని చెప్పి నోటికి వచ్చినటువంటి అబద్ధాలు, నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఈరోజు చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజున చాలా తెలివిగా మీరు ఆలోచన చేస్తే, మీరు ఫార్మర్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ఆ రోజు వరంగల్లో చేసినప్పుడు రాహుల్ గాంధీ నోటితో చేయించాడు. అదే మాదిరి చేవెళ్ళ డిక్లరేషన్ ఆ రోజు ప్రియాంక గాంధీతోటి నిరుద్యోగ భృతి మీద చేయించాడు. ఈ రకంగా అలవి కాని హామీలన్నీ కూడా రాహుల్ గాంధీతోటి, ప్రియాంక గాంధీతోటి చేయించి రేపు అవి అమలు కానప్పుడు నాకు సంబంధం లేదని చేతులు దులుపుకొని ఆయన బయటపడి గావు చెల్లి హనుమాన్ బార్ అన్నట్టుగా ఆయన మళ్ళీ చేతులు దులుపుకొని బయటపడడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేశాడు. ఈరోజు కూడా కొత్తగా ఇచ్చినట్టు మళ్ళీ ఒక 5 హామీలు అంటున్నారు కదా. ఈ 5 హామీలు కూడా మళ్ళీ రేపు 6వ తారీఖు రోజు తుక్కుగూడలో మళ్ళీ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటితో చెప్పించి, నేను చెప్పలేదు వాళ్ళు చెప్పిరు, నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఈయన కేవలం అబద్ధపు మాటలతోటి, బూటక మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు దయచేసి గమనించాలా, ఈ ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. ఈరోజు 53,000 కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకి ఆయన అలొకేట్ చేసినటువంటి డబ్బు కూడా ఓపెన్ మార్కెట్లో 64,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నాడు. కేవలం 13 వారాలలో 13,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ నిన్న 4,000 కోట్ల రూపాయలు బాండ్లని ఓపెన్ ఆక్షన్లో ఈరోజు అమ్ముతున్నాడు. ఈరోజు తాకట్టు పెడుతున్నాడు, అమ్ముతున్నాడు, బాండ్లను పెట్టి మళ్ళీ 4,000 కోట్లు తెచ్చుకుంటున్నాడు. కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా మీరు అమలు చేస్తారు, ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు కేవలం ఓట్లు అడుగుతున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇండ్లు ఇస్తామంటున్నారు. ఇండ్లు కూడా మీరు ఇందిరమ్మ ఇళ్ళని పెట్టారు. PM ఆవాస్ యోజన కింద, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద తీసుకునేటువంటి ఇళ్ళని మీరు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్తా ఉన్నారు. అది నరేంద్ర మోడీ గారి పథకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు నిన్న ఫసల్ బీమా పంట నష్టానికి ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు అప్రూవ్ చేసుకున్నారు. అంటే కేవలం పేర్లు మార్చి ఇందిరమ్మ పేరు పెట్టినంత మాత్రాన ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ కార్యక్రమాలు కావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏ డబ్బు లేకున్నా, ఏ ఒక్క సోర్స్ లేకున్నా, ఇవ్వలేమని తెలిసి కూడా బూటకపు అబద్ధపు మాటలతోటి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ, ఇదే మాదిరి నల్గొండ జిల్లాలో మా అభ్యర్థి సైదిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా నేను మరి ఇక్కడ ప్రజల్ని కోరుకుంటూ, కాషాయ జెండా ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఎగురుతుందని, ఇక్కడ ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో మేము బీజేపీ గెలుస్తుందని కూడా నేను తెలియజేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.